సార్ నన్ను ఏమన్నారు మా ఫ్రెండ్స్ డైమండ్స్ సార్. ఫ్రెండ్స్, వీడియోగా ప్రివ్యూ చూశారు కదా. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఫ్రెండ్షిప్ వీడియో ఎడిటింగ్ అనేది ఫ్రెండ్షిప్ వీడియో ఎడిట్ అయితే చేశాను. సో ఇప్పుడు ఆగస్టు 4th అయితే ఫ్రెండ్షిప్ డే అయితే ఉంది కదా, దాని నుంచి అయితే ఒక వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. చాలా బాగుంది. నేను ఫుల్ వీడియో సాంగ్ అనేది టెలిగ్రామ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళి అయితే ఫుల్ వీడియో చూడండి, చాలా లుక్ అయితే ఉంటుంది. మీరు కూడా మీ పిక్స్ పెట్టుకొని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో మనం ఎడిట్కి అయితే అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే యూజ్ అయితే చేద్దాం. యాప్ అనేది ప్లేస్టోర్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మనం అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో చేశాక ఇక్కడ హోమ్ ట్యూటోరియల్స్ ప్లస్ ఐకాన్ ప్రాజెక్ట్స్ టెంప్లెట్స్ ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. మీరైతే ఏం చేశారంటే ప్రాజెక్ట్ మీద ట్యాప్ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి నేను బీట్ మార్క్ ఇంకా షేక్ ఎఫెక్ట్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేశాను. మీరు ఎక్కడికి వెళ్ళి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో మీకు డైరెక్ట్గా అలర్ట్ మోషన్ యాప్లోకి అయితే ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే బీట్ మార్క్ పైన ట్యాప్ అయితే చేద్దాం. సో ఇక్కడ బీట్ మార్క్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది కదా, చూడండి. నేను కరెక్ట్ ఇక్కడ 3 seconds దాకా అయితే జాగ్రత్తలు మూవీ డైలాగ్ అయితే ఉంది కదా, సార్ మా ఫ్రెండ్స్ డైమండ్స్ అని ఆ డైలాగ్తో అయితే చేశాను. సో ఇక్కడైతే డైలాగ్స్ అండ్ నేను ఇవన్నీ యాడ్ అయితే చేసి రాశాను. సో ఇక్కడ క్రీమ్స్ అయితే కొట్టేసి ఇలా అయితే రాశాను. సో మనం మెయిన్గా ఏం చేయాలంటే ఇక్కడ బీట్ మార్క్ ఏదైతే ఉంది కదా లైన్ దాకా, ఇక్కడ ఈ బీట్ మార్క్ దగ్గర మనం ఫొటోస్ అయితే యాడ్ అయితే చేయాలి. సో ఇక్కడ దాకా 14 seconds దాకా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఫొటోస్ అయితే యాడ్ అయితే చేయాలి. అది ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మీడియోకి వెళ్ళేసి ఫస్ట్ 1 by 1 పిక్ పెట్టుకోవాలంటే ఒక పిక్ నేనైతే ఒక పిక్ మీ ఫ్రెండ్ పిక్ అయితే పెట్టేసుకోవాలి. అదైతే చాలా లుక్ అయితే ఉంటుంది. ఫస్ట్ నేను ఇక్కడ సాయి అన్న పిక్ అయితే పెట్టేస్తున్నాను. ఇలా పిక్ పైన సెలెక్ట్ చేసుకొని 3 డాట్ ఉంది కదా, 3 డాట్లోకి వెళ్ళేసి ఫిల్ కంపోజిషన్ ఏమో ట్యాప్ అయితే చేసుకోండి. సో ఇక్కడ దాకా వచ్చేసి ఈ ఫోటో అనేది కట్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని మిడిల్లోకి వెళ్ళేసి ఇప్పుడు ఇంకో ఫోటో, ఇప్పుడు సాయి అనేది పెట్టేసాను కాబట్టి ఇప్పుడు శివ అనేది పెట్టేస్తున్నాను ఫిల్ కంపోజిషన్ ఏరియా. సో ఇక్కడ దాకా వచ్చేసి కట్ అయితే చేసుకోండి. అండ్ మళ్ళీ ఇప్పుడు సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని మిడిల్లోకి వెళ్ళేసి ఇప్పుడు ఇంకో ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ దాకా వచ్చేసి కట్ అయితే చేసుకొని మళ్ళీ ఇప్పుడు సెగ్మెంట్లోకి వెళ్ళేసి మిడిల్లోకి వెళ్ళేసి ఇంకో ఫోటో ఫిల్ కంపోజిషన్ ఏరియా ఇక్కడికి వచ్చేసి ఇలా అయితే పెట్టేసుకోండి. అండ్ మీరు ఫోటోని ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళేసి మూవ్ అండ్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మిడిల్లో అయితే పెట్టేసుకొని ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఈ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి ప్లస్ మిడిల్లోకి వెళ్ళేసి సో ఈ ఫోటో అయితే యాడ్ అయితే చేస్తున్నాను. కట్ అయితే చేసుకొని మళ్ళీ ప్లస్ మిడిల్లోకి వెళ్ళేసి పిక్ అయితే యాడ్ అయితే చేద్దాం. ఫిల్ కంపోజిషన్ ఏరియా సో ఇక్కడైతే మీరు కలిసిన పిక్ అయితే మీరైతే మీ ఫ్రెండ్స్తో దిగిన పిక్ అయితే ఉంది కదా, లాస్ట్లో అయితే ఈ పిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫిల్ కంపోజిషన్ ట్యాప్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చేసి కట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఫొటోస్ అయితే యాడ్ చేస్తాం. బీట్ మార్క్ ఎక్కడెక్కడ ఉందో అక్కడైతే ఫొటోస్ అయితే యాడ్ చేస్తాం. సో ఇప్పుడు మనకు ఫొటోస్ లుక్ అయితే కావడానికి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి కదా. చూడండి ఇప్పుడు ఫొటోస్ అయితే చాలా నీట్గా అయితే యాడ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు మనకు ఎఫెక్ట్స్ అయితే కావాలి. సో మీరైతే బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ అనేది ఉంది కదా, దీనిపైన ట్యాప్ అయితే చేసుకోండి.
సో ఇక్కడ 3 అయితే ఉంటాయి 3 ఇమేజెస్కి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ పిక్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళేసి కోఆప్ ఎఫెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాతకి బ్యాక్ అయితే రండి. సో ఇక్కడ బీట్ మార్క్ ట్యాప్ చేసుకొని సో ఇక్కడ మనం ఫస్ట్ యాడ్ చేసుకున్న పిక్ దగ్గరికి వచ్చేసి ఎఫెక్ట్స్ అనేవి పేస్ట్ అయితే చేసుకోండి. సో ఎఫెక్ట్ అయితే చాలా ఇలా అయితే వచ్చేసింది చూడండి. జూమ్ బ్లరింగ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది, చాలా లుక్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ 2 ఇమేజెస్ వచ్చేసి ఇక్కడైతే మళ్ళీ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 2 ఇమేజెస్ అయితే వదిలేసేయండి, ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ 2 ఇమేజెస్ వదిలేసి ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేఫ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇంకో ఎఫెక్ట్ అయితే కాపీ అయితే చేసుకోండి. పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 3D మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ సెకండ్ పిక్, ఫస్ట్ పిక్ యాడ్ చేసాం కాబట్టి సెకండ్ పిక్ మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. చూడండి ఎఫెక్ట్ కూడా చాలా లుక్ అయితే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. సో ఇప్పుడు మనం 2 పిక్స్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసాం కదా, 2 ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసాము. సో బ్యాక్ అయితే వచ్చేసి ఇంకో ఎఫెక్ట్ అయితే కాపీ అయితే చేసుకోండి. సేఫ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. లాస్ట్ ఎఫెక్ట్ అయితే ఎఫెక్ట్లోకి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. సో బ్యాక్ అయితే రండి, మళ్ళీ బీట్ మార్క్ మీద ట్యాప్ అయితే చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. చూడండి ఎక్సోజింగ్ టైలింగ్ ఎఫెక్ట్ అయితే చాలా లుక్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇలా అయితే చూడండి చాలా లుక్ అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. సో ఇక్కడ లాస్ట్ పిక్ కూడా మీరు ఎఫెక్ట్ అయితే పేస్ట్ ఎఫెక్ట్ అయితే. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ నుంచి అయితే చూద్దాం ఎఫెక్ట్స్ అయితే అన్ని పిక్స్కి అయితే యాడ్ అయితే చేసాం కదా. సో ఇక్కడ సో మనం అన్ని పిక్స్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసాము. వీడియో అనేది మనం మొత్తం నీట్గా అయితే ఎడిట్ అయితే చేసాం కదా. సో చూడండి ఇప్పుడు డైలాగ్ అండ్ ఇక్కడ మన ఫొటోస్ ఎఫెక్ట్స్ వీడియో అయితే చాలా లుక్ అయితే ఉంది కదా. చూడండి ఇప్పుడు లాస్ట్ దాకా మనం వీడియో సింపుల్గా ఇలా మీ ఫొటోస్ పెట్టేసుకొని ఫొటోస్కి ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ కనిపిస్తున్న ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ అయితే చేసుకోండి. ఇక్కడ క్వాలిటీ ఉంటుంది కదా 1080p. సో మీరు ఎంత క్వాలిటీ కావాలో అంత క్వాలిటీ అయితే పెట్టేసుకోండి. 1080 అని ఉంది కదా, ఈ క్వాలిటీ అయితే పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీకు యూజ్ అయితే ఎడిటింగ్ కోసం మన ఛానల్ లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీలైతే ఒక 3-4 అయితే షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.